ఏంటి కేరళలో అన్ని డెస్టినేషన్స్ ఎక్స్ప్లోర్ చేసేసారు అనుకుంటున్నారా? ఆగండి, అందుకే మీ ముందుకి ఒక ఆఫ్ బీట్ డెస్టినేషన్ ని తీసుకొస్తున్నా. కేరళలో ఉన్న వాగమన్, స్కాట్లాండ్ ఆఫ్ ఏషియా అని పిలుస్తారు. వాగమన్ దేనికి ఫేమస్ తెలుసా? మెడోస్ అండి. ఒక పాయింట్ దగ్గర నుంచుంటే మన కింద కొండలన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి. ఇక్కడ బానే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ముఖ్యంగా సన్ రైజ్ పాయింట్ అట్ ఉలూపిని నెక్స్ట్ లెవెల్ లో ఉంటది తెలుసా. అంతేకాదండి, ఈ ఉలూపిని పీక్ పాయింట్ కి మనం ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడికి కమాండర్ జీప్ లో తెల్లవారుజామునే వచ్చి పికప్ చేసుకుని మనల్ని ఇక్కడికి తీసుకొస్తారు. ఆఫ్ రోడింగ్ ఉంటుంది చూడండి తెల్లవారుజామునే, నా సామి రంగా. అంతేకాదు, ఇక్కడ ఒక అడ్వెంచర్ పార్క్ అని ఒకటి ఉంది. అందులో గ్లాస్ బ్రిడ్జ్ ఉంటది. ఆ లెక్కే వేరు వర్మ. ఏంటి ఇక్కడ ఓన్లీ అడ్వెంచర్ గురించి అనుకుంటున్నారా? కాదండి, ఫ్యామిలీస్ కూడా బాగా వచ్చి ఎంజాయ్ చేసే స్పాట్ ఒకటి చెప్తాను చూడండి. ఇది వచ్చేసి ఫిషింగ్ ఫామ్ అన్నమాట. అసలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయో తెలుసా? ఎన్ని ఫోటో షూట్లు అనుకుంటున్నారు. ఏ వైనా లొకేషన్ మొత్తం స్ట్రెస్ అనేది పోతుందండి ఈ ఫామ్ ని విజిట్ చేస్తే. కొచ్చిన్ కి 3 గంటల దూరంలో, మునార్ కి 4 గంటల దూరంలో అయితే ఉంటుంది వాగమన్. ఏంటి వాగమన్ లో చూసేది ఇవే అనుకుంటున్నారా? ఇంకా ఉన్నాయండి. వాగమన్ లో ఈజీగా మనం 2 nights 3 days అయితే స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కూడా బడ్జెట్ హోటల్స్ నుంచి లగ్జరీ హోటల్స్ దాకా ఉంటాయి. ఈ రీల్ ని అయితే సేవ్ చేసుకోండి. కేరళ వెళ్ళే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. కేరళ వస్తుంటే వాగమన్ ని విజిట్ చేయడం మర్చిపోకండి.